ఇవాళ ఇండియా ఫేస్ చేస్తున్న కొన్ని క్రూషియల్ ఇష్యూస్ ఏంటిదంటే అన్ఎంప్లాయ్మెంట్. దాని గురించి బడ్జెట్‌లో ఏం చెప్పలేదు. 2 మన డాలర్ రేటు $1 ఈజ్ ట్రేడింగ్ ఎట్ ₹92. మన ఇండియా ఈజ్ అన్ ఇంపోర్ట్ ఎకానమీ. మన డిఫెన్స్ గానీ, మన ఇండస్ట్రియల్ ఎక్విప్‌మెంట్స్ గానీ, మన ఫార్మా కంపెనీస్‌లో రా మెటీరియల్ గానీ, మెజారిటీ ఆఫ్ ఆల్ ద థింగ్స్ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. మరి ₹92 దగ్గర మన డాలర్ ట్రేడ్ అవుతుంటే, దీనివల్ల పర్చేజ్ ప్రైస్ మనకు పెరిగితే, దానివల్ల ఇండియాలో ఎండ్ యూజర్‌కి ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి కదా! దాని గురించి ఒక మెజర్ తీసుకోలేదు. ఇవాళ ఇండియా ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య ఏంటిదంటే గ్లోబల్ టారిఫ్స్. యూఎస్ వాళ్ళు మన మీద ఇంపోజ్ చేసే గ్లోబల్ టారిఫ్స్. దాని గురించి బడ్జెట్‌లో ఏం అడ్రెస్ చేయలేదు. పొల్యూషన్ దాని గురించి బడ్జెట్‌లో ఏం అడ్రెస్ చేయలేదు. వీటన్నిటిని అడ్రెస్ చేయకుండా దేని గురించి అడ్రెస్ చేస్తున్నారు మీరు? మేము సెమీకండక్టర్ ప్లాంట్ పెడదామని చెప్తున్నారు. సెమీకండక్టర్ ప్లాంట్ గురించి 2013లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐటీఐఆర్ రీజన్ అని పెట్టింది. 50,000 ఎకరాలతో మేము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ అదర్ సెక్టార్స్ అన్నిటిని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి పెట్టింది. దాన్ని మీరు తర్వాత 2014లో మీరు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత బీజేపీ గవర్నమెంట్ దాన్ని ఎందుకు టేకప్ చేయలేదు? దాన్ని కనుక ఆ రోజు టేకప్ చేసి ఉంటే ఇవాళ మీరు ఐడెంటిఫై చేసిన ఆఫ్టర్ మోర్ దెన్ 12 ఇయర్స్ 2026 బడ్జెట్లో మీరు పెట్టే బదులు ఆ రోజు 2013లో మీరు పెట్టిన దాన్ని కనుక టేకప్ చేసి ఉంటే హైదరాబాద్ ఇవాళ సెమీ కండక్టర్ రీజియన్లో గ్లోబల్ వన్ ఆఫ్ ది సూటబుల్ డెస్టినేషన్ అయ్యేది. కానీ మీరు చేసిన విధానం వల్ల అది స్క్రాప్ అయిపోయింది. ఇవన్నీ అడ్రస్ చేయకుండా మీరు ఏం అడ్రస్ చేశారు ఈ బడ్జెట్?